సాధారణంగా బార్కోడ్ అంటే కేవలం బిల్లింగ్ కోసం ఉపయోగించే కోడ్గా భావిస్తాం. కానీ అదే బార్కోడ్లో ప్రోడక్ట్కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు కూడా దాగి ఉంటాయి. క్యూఆర్ కోడ్ ద్వారా మాత్రమే సమాచారాన్ని తెలుసుకోవచ్చని అనుకుంటాం. అయితే బార్కోడ్ ద్వారా కూడా ప్రోడక్ట్ వివరాలను ఎలా తెలుసుకోవచ్చు, ఏ యాప్స్ ఉపయోగించాలి, వినియోగదారులకు ఇది ఏ విధంగా ఉపయోగకరం అనే వివరాలను మా ప్రతినిధి అనుష అందిస్తున్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఏ సమాచారం కావాలన్నా చిటికలో తెలుసుకోవచ్చు. అది దేని గురించి అయినా, లైక్ ఈటబుల్ ప్రోడక్ట్స్ కావచ్చు, కాస్మెటిక్స్ కావచ్చు, ఏ విషయం గురించి అయినా సరే అరచేతిలోనే ప్రపంచం ఉందంటే అతిశయోక్తి కదా. సో అలాంటి ఈ డిజిటల్ యుగంలో మనము రెగ్యులర్గా ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్కువగా కొంటుంటాము, ఎందుకంటే ఎక్కువగా చాలామంది వాటిని ఎక్కువ కొంటుంటారు కదా. సో అక్కడ మనం ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు మనం దాని మీద ఏమైనా న్యూట్రియం వాల్యూస్ కానీ ఏదైనా సరే దాని మీద ఉన్న ఇన్ఫర్మేషన్ చూసి మనం కొంటూ ఉంటాం. కానీ ఆ ప్రోడక్ట్ గురించి ఇన్డెప్త్గా తెలుసుకోవాలి అని అంటే మనం గూగుల్లో సెర్చ్ చేసి అంటే ఆ నేమ్ సెర్చ్ చేసి తెలుసుకుంటుంటాం. కానీ అట్లా కాకుండా దానిపైన ఉన్న బార్ కోడ్ ద్వారానే మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనే విషయం ఎంతమందికి తెలుసు? నాకు తెలిసి చాలా తక్కువ మందికే తెలుసు అని అనుకుంటాం. ఎందుకంటే బార్ కోడ్ అంటే ఆ కంపెనీ గురించో లేకపోతే దేని గురించో అని మనం జనరల్గా వదిలేస్తుంటాం. ఏదైనా పర్టికులర్గా క్యూఆర్ కోడ్ ఉంటేనే సో ఆ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అని అనుకుంటాం. కానీ బార్ కోడ్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనేది మనం ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఒక స్టోర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే రకరకాల ప్రోడక్ట్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. సో ప్రతి ప్రోడక్ట్ పైన కూడా బార్ కోడ్ అనేది ఉంటుంది ఒక పర్టికులర్ నెంబర్తో. సో ఫస్ట్ మనం ఒక ప్రోడక్ట్ని తీసుకుని ఆ బార్ కోడ్ని ఎట్లా సెర్చ్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది అనే విషయాన్ని ప్రస్తుతం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఒక స్టోర్ వద్ద ఉన్నాం. అక్కడ రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ జనరల్గా ఒక ప్రోడక్ట్ని మనం తీసుకుందాం. ఇది ఎట్లా సెర్చ్ చేయొచ్చు ఏంటి అనేది చూద్దాము. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇక్కడ బార్ కోడ్. సో దీని ద్వారా మనం ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవచ్చు ఏంటి అనేది అయితే తెలుసుకుందాము. సో మనం జనరల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేరుగా గూగుల్కి వెళ్తాం, అడుగుతూ ఉంటాం. సో ఆ గూగుల్ ద్వారానే ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ గూగుల్ లెన్స్, ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ లెన్స్, దీని ద్వారానే ఆ బార్ కోడ్ని స్కాన్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. ఈ గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఈ గూగుల్ లెన్స్ ఏదైతే ఉందో దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇట్లా స్కానర్ కనిపిస్తుంది. సో మనం ఒక ప్రోడక్ట్కి సంబంధించి ఇక్కడ బార్ కోడ్ ఏదైతే ఉందో దానిపైన స్కాన్ చేస్తే సెర్చ్ బార్ కోడ్ అని వస్తుంది. దాని మీద ఇట్లా క్లిక్ చేస్తే మనకి దీనికి ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఇది ఒక స్నాక్ ఐటమ్. సో దీని గురించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడ అంటే ఎంత వెయిట్ ఉంది, ఎంత ప్రైస్ ఏంటి అనేది మనం డీప్గా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఇన్డెప్త్గా వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే ప్రోడక్ట్ డీటెయిల్స్ అనే స్టోరేజ్ ఇన్స్ట్రక్షన్స్, అలాగే ఫీచర్డ్ ఇంగ్రీడియంట్స్, సో ఇట్లా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనకి దీనిపైన లభిస్తుంది. సో మనం దీని మీద ప్రోడక్ట్ మీద చూస్తే ఏదైతే న్యూట్రియంట్స్ ఉంటాయో న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇక్కడ ఉంటుంది. అట్లాగే ఎట్లా కుక్ చేసుకోవచ్చు ఏంటి అనేది ఉంటుంది తప్పితే ఇంకా దీని గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ ప్రోడక్ట్ పైన ఉండదు. సో గూగుల్ లెన్స్ ద్వారా సో ఈ బార్ కోడ్ని స్కాన్ చేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇన్ డీటెయిల్గా తెలుసుకోవచ్చు అని. ఇప్పుడు ఒక కాస్మెటిక్ గురించి తెలుసుకుందాం. సో ఎట్లా ఉంటుంది దాని ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుసుకోవచ్చు అనేది. సో ఇది ఒక కాస్మెటిక్ అంటే ఒక మాయిశ్చరైజర్. సో ఇక్కడ దీనికి బార్ కోడ్తో పాటు చిన్న క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు, అంటే రెండు కూడా ఇచ్చారు. అంటే ప్రతి ఐటమ్ పైన బార్ కోడ్తో పాటు క్యూఆర్ కోడ్ ఉంటుందని లేదు, కానీ బార్ కోడ్ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. సో బార్ కోడ్ని ఒక్కసారి స్కాన్ చేసి చూద్దాము. ఇక్కడ చూసుకుంటే వెంటనే ఇది సెర్చ్ చేయగానే దీనికి సంబంధించిన ఓవర్ వ్యూ అయితే మొత్తం వచ్చింది. సో దీనికి సంబంధించిన అదర్ లింక్స్ కానీ అట్లాగే అదర్ డీటెయిల్స్ కూడా మనకి గూగుల్ అనేది మనకి లింక్స్ అయితే మనకి చూపిస్తుంది. సో ఇట్లా ఈ బార్ కోడ్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. సో ఇలా అది ఈటబుల్స్ కావచ్చు, కాస్మెటిక్స్ కావచ్చు, ఇంకా అదర్ ఏదైనా ప్రోడక్ట్ కావచ్చు. సో మనం దానికి సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ పైన అయితే కంపెనీ డెఫినెట్గా ఒక బార్ కోడ్ అనేది వేస్తుంది. సో దాని త్రూ మనము ఇది తెలుసుకోవచ్చు, అంటే దానికి ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. సో
క్యూఆర్ కోడ్తో పాటు బార్ కోడ్తో కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం ఇట్లా మనం స్కాన్ చేసి చిటికలో తెలుసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని మార్కెట్లలో అన్ని ఒరిజినల్ ప్రోడక్ట్స్ ఉండవు, నకిలీ ప్రోడక్ట్స్ని కూడా సేల్ చేస్తుంటారు. సో ఇట్లా మనము ఈ క్యూఆర్ కోడ్లని బార్ కోడ్లని స్కాన్ చేయడం ద్వారా దానికి సంబంధించిన అది ఒరిజినలా ఫేకా అనే విషయం కూడా మనకు తెలుస్తుంది. కెమెరామెన్ ప్రేమ్తో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.